పొగడ్తలన్నీ కూడా అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు మరియు అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు కూడా ఆయనే. ప్రతిఫల దినం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డేకి కూడా యజమాని ఆయనే. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు ఎవరినైతే అనుగ్రహించావో ఆ అనుగ్రహించిన వారి మార్గం మాకు చూపు. నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. సూరే ఫాతిహా ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఇస్తున్నారు, దీని యొక్క అర్థం ఏమిటో ఒకసారి కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విని చూడండి దీని యొక్క అర్థం. ఇకపోతే సూరే అల్ బక్రాలో 127వ వాక్యం, రెండవ ఖురాన్లో రెండవ సూరా అల్-బక్రాలోని 127వ వాక్యం. అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు కూడా కాబా గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: మా ప్రభు, మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. ఇక్కడ మనం చేసిన కార్యాన్ని స్వీకరించమని, నీవు అదేవిధంగా పొగడతా ఏమని, నీవు వినేవాడవు, నీవు తెలిసిన వాడవు వల్ల మా యొక్క ఈ పనిని, ఈ సేవను స్వీకరించు, మా యొక్క ఈ యొక్క పనిని స్వీకరించు, మాకు పుణ్యాన్ని ప్రసాదించు అని. ఇకపోతే 128వ వాక్యం, రెండవ సూరా. మా ప్రభు, మమ్మల్ని నీ విధేయులు ముస్లింలుగా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రవేశింపజేయి. మాకు మా యొక్క ఆరాధనా పద్ధతులను, ఆరాధనా రీతులను మాకు నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు. 152వ వాక్యం. అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. 201వ వాక్యం. ప్రజల్లోనే మరికొందరు, ప్రభు, మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరు ఉంటారు. అల్హమ్దులిల్లా. 250వ వాక్యం, రెండవ సూరా. జాలూతుతో అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: ప్రభు, మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను ఇవ్వు, అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు. 251వ వాక్యం. చివరకు అల్లా అనుజ్ఞతో వారు జాలూతు సైన్యాన్ని